49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రముఖ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆన్లైన్ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ పోర్టల్ ప్రారంభించింది. ఇది కుటుంబ సభ్యులు, చట్టబద్ధ వారసులు సులభంగా క్లెయిమ్ పూర్తి చేసుకోవడానికి డిజిటల్ విధానం అందిస్తుంది. ఈ కొత్త పోర్టల్ సురక్షితమైన వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్గా రూపొందించారు. ఇంట్లో నుంచే క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభించి పూర్తి చేయవచ్చు. క్లెయిమ్ చేసే వ్యక్తి తన వివరాలు, మరణించిన కస్టమర్ ఖాతా సమాచారం నమోదు చేయవచ్చు. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు కూడా నేరుగా పోర్టల్లో అప్లోడ్ చేయవచ్చు. పారదర్శకత కోసం రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. దాంతో దరఖాస్తు ఏ దశలో ఉందో ప్రతి దశలో తెలుసుకోవచ్చు. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు 15 లక్షల వరకు ఉన్న క్లెయిమ్లకు సులభమైన విధానం అమలు చేశారు. ఈ మొత్తానికి థర్డ్ పార్టీ ష్యూరిటీ అవసరం లేదు. ప్రతి క్లెయిమ్ 15 రోజుల్లోపే పూర్తి చేస్తామని బ్యాంక్ హామీ ఇచ్చింది. ఈ డిజిటల్ సేవతో పాటు ఐఓబి కొత్త కార్పొరేట్ వెబ్సైట్ కూడా విడుదల చేసింది. ఇది ఎంటర్ప్రైజ్ స్థాయి లైఫరే డిజిటల్ ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్ ఆధారంగా రూపొందింది. కొత్త వెబ్సైట్ సులభంగా ఉపయోగించగలిగే విధంగా వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేశారు. అన్ని వర్గాల వినియోగదారులకు మెరుగైన అనుభవం అందించడమే లక్ష్యం. ఆధునిక డిజిటల్ రూపంతో పాటు మానవీయతను చూపించే సేవలను కలిపి ఐఓబి హ్యూమన్ టచ్ కు ప్రాధాన్యమిస్తోంది. ఈ నిర్ణయం బ్యాంక్ డిజిటల్ మార్పులో ఒక ముఖ్యమైన అడుగు. ముఖ్యంగా అత్యంత సున్నితమైన సమయంలో కుటుంబాలపై ఉండే ప్రక్రియ భారాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం. కష్టకాలంలో సహాయం చేయడం నిజమైన సేవ. ఇలాంటి డిజిటల్ సదుపాయాలు ప్రజలకు నమ్మకం పెంచుతాయి. బ్యాంకింగ్ రంగం మరింత మానవీయంగా మారుతున్న సంకేతంగా ఈ చర్యను చూడవచ్చు. సాధారణంగా బ్యాంకులో డెత్ క్లెయిమ్ ప్రాసెస్ ఒక నిర్దిష్ట విధానం ప్రకారం జరుగుతుంది. ముందుగా మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుంచి అధికారిక డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత ఖాతా ఉన్న బ్రాంచ్కు వెళ్లి ఖాతాదారుడు మరణించిన విషయం తెలియజేయాలి. ఖాతా నెంబర్, కస్టమర్ వివరాలు సమర్పించాలి. ఖాతాలో నామినీ నమోదు చేసి ఉంటే ప్రక్రియ చాలా సులభంగా పూర్తవుతుంది. నామినీ లేకపోతే చట్టబద్ధ వారసుల వివరాలు ఇవ్వాలి. తదుపరి దశలో బ్యాంక్ ఇచ్చే డెత్ క్లెయిమ్ అప్లికేషన్ ఫామ్ నింపాలి. డెత్ సర్టిఫికేట్ కాపీ, నామినీ లేదా వారసుల ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ పాస్బుక్ లేదా అకౌంట్ వివరాలు జత చేయాలి. కొన్ని సందర్భాల్లో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా కోరవచ్చు. బ్యాంక్ అధికారులు సమర్పించిన పత్రాలు పరిశీలిస్తారు. అవసరమైతే అదనపు సమాచారం అడగొచ్చు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే నిర్ణీత కాలంలో క్లెయిమ్ మొత్తం నామినీ లేదా అర్హుల ఖాతాలో జమ చేస్తారు. నామినీ ఉంటే ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. లేకపోతే చట్టపరమైన పత్రాలు అవసరం కావడం వల్ల కొంత సమయం ఎక్కువ పడుతుంది. కొంత మొత్తానికి మించి ఉంటే షూరిటీ లేదా ఇండెమ్నిటీ బాండ్ కూడా అడగవచ్చు. అవసరమైన పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకుంటే డెత్ క్లెయిమ్ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది.